సర్కారియా కమిషన్ ఇచ్చినటువంటి ఒక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, వారు పెట్టిన నియమాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండి వారికి అన్ని రకాలైనటువంటి ఒక అవకాశము, అన్ని రకాలైనటువంటి ఒక సహాయత, అన్ని రకాలైనటువంటి ఒక వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తూ మేము ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీలు, కొన్ని ప్రభుత్వాలు, ఇతర ఇండియా అలయన్స్ ఉన్న ప్రభుత్వాలు మాత్రం కావాలనే భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాటు చేసే ప్రయత్నంలో మాకు కేంద్రం అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. అన్ని రాష్ట్రాలని మేము టీమ్ ఇండియా కింద భావిస్తాం. అండ్ దట్ ఈస్ రియల్ ఫెడరలిజం. ఈరోజు ఆ ఫెడరలిజం టీమ్ ఇండియా, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనేది మేము చెప్తున్నాము. అది వ్యక్తులకి కాదు, వర్గాలకి కాదు, రాష్ట్రాలు కూడా పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఇండియా ప్రభుత్వం కానివ్వండి, మీరు చూడండి, మమతా బెనర్జీ గారు టీఎంసీ బెంగాల్లో చాలా బీభత్సమైనటువంటి రాజకీయ పోరు నడుస్తుంది. కానీ ఆమె వచ్చి హోమ్ మినిస్టర్ని కలుస్తుంది, ప్రైమ్ మినిస్టర్ని కలుస్తుంది. ఎందుకు కలుస్తుంది? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలు కలుస్తుంది. అండ్ అవసరాన్ని మేము తీరుస్తున్నాం. ఇది డ్యూటీ. కాబట్టి స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్స్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు వీఆర్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్. ఫెడరలిజం స్ఫూర్తితో మేము ముందుకు పోతున్నాం.